బీఆర్ఎస్ ఎల్పీకి విలీన ముప్పు పొంచి ఉందా? బీఆర్ఎస్ శాసనసభాపక్షం త్వరలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షంలో విలీనం కాబోతుందా? పోచారం బాటలోనే మరికొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరుకుంటారా? ఇప్పటి వరకు పార్టీకి వేర విధేయులుగా ఉన్నవారే కారు దిగేందుకు సిద్ధమవుతున్నారా? కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం గులాబీ పార్టీలో అలజడి రేపుతుందా? వాచ్ ది స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా గులాబీ నేతలు కారు దిగేందుకు క్యూ కడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీలో పోచారం చేరికతో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరినట్లయింది. అయితే ఇదే బాటలో మరికొందరు నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డికి రైతు కమిషన్ స్థాయిలో కేబినెట్ స్థాయి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ హామీ మేరకు పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని టాక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇలాంటి హామీలతోనే బీఆర్ఎస్ నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు పార్టీ మారారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి పార్టీకి విధేయులుగా ఉన్నవారే. కేసీఆర్కు నమ్మకంగా ఉంటూ వచ్చిన సీనియర్లు కూడా. వీరిద్దరూ పార్టీని వీడటంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎవరుంటారు, ఎవరు ఉండరు అనే అయోమయం నెలకొంది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో గులాబీ శిబిరంలో ఆందోళన నెలకొందట. దీనికి తోడు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగంగా చేసిన కామెంట్స్ మరింత గుబులు పుట్టిస్తోందట. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారో తెలియని పరిస్థితి ఏర్పడిందని జోరుగా టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలను రేవంత్ రెడ్డికి తెలిపేందుకు కలిసినట్లు వారు వివరణ ఇచ్చారు. తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 2 సార్లు సీఎంను కలవటంతో పార్టీ మారతారని భావించినా సైలెంట్ అయ్యారు. కానీ త్వరలోనే చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ పార్టీ మారతారని చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ పార్టీ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అదే వ్యూహాన్ని అనుసరించబోతోందట. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకునే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. స్వయంగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీ మారొద్దని వారిస్తున్నారు. మరోవైపు పార్టీ మారుతారని భావిస్తున్న ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. పార్టీని వీడకుండా వారిని బుజ్జగిస్తున్నారు. అయినప్పటికీ మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది. దీంతో ఎమ్మెల్సీలను సైతం పార్టీలోకి చేర్చుకుని బీఆర్ఎస్ మండలి పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. దీంతో గులాబీ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే క్యాడర్ సైతం పార్టీని వేడుతారని బీఆర్ఎస్ అధిష్టానంలో గుబులు రేగుతోందట. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పార్టీ మారగా అదే బాటలో మరెంతమంది నడుస్తారో. అలా ఒకవేళ మెజారిటీ నేతలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ కాస్త కాంగ్రెస్ ఎల్పీలో విలీనమవుతుందా? చూడాలి.